ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి రెడీ అయ్యాము, ఇప్పుడు బయలుదేరాలి. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదండి. ఇదిగోండి మేము కారులో బయలుదేరాం. అదిగోండి మా వారు, మా పాప అదిగోండి. ఆయన ఇటు ఫోన్ వైపు చూడరండి, ఎందుకంటే ఫోన్ వైపు చూస్తే రోడ్డు కనబడదు కదా అందుకు. అదిగోండి, బాయ్ అండి. ఈ పాటేనండి మా వారికి చూట్ అవుద్ది బాగా. ఎలా అయినా ఇలాంటి పాటలు వింటే ప్రాణం ప్రశాంతంగా అనిపిస్తుంది. నీ ఫోన్లో నుంచి అన్నయ్య అప్పుడే తింటాను. అన్నయ్య పెట్టేస్తున్నా పనికి పెట్టేమో. ఏంటి మీ ఇద్దరేనా? లక్కీ మీ ఇద్దరేనా? రామారావుగూడెం అంటే వెళ్ళిపోదాం. రామారావుగూడెం అంటే వెళ్ళిపోదాం. మొన్న ఇచ్చిన స్థలం ఉంది కదా, ఆ స్థలం ఇచ్చేస్తాడంట బావ. హోటల్ పెట్టేసుకుంటాం. స్థలం ఎందుకు సేవా? మా పైన ఖాళీగా లేదు రూములు. స్థలం అంట స్థలం. అందరూ హాయ్ చెప్పండి. నువ్వేంట ముందు దాని పడలేదు అమ్మ. లక్కీ ఇంపార్టెంట్ నువ్వేరా? శివ దిగాలి బొమ్మల. ఓకే అలాగేనండి. గిన్నె ఇది నాదే అని చెప్పండి. అది మీ ఇద్దరిదే, ఆ గిన్నె మీదే. హాయ్ అండి. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పా కదా పొద్దున్న. ఇప్పుడు బయలుదేరిపోయాము అక్కడి నుంచి. ఇదిగోండి మా డ్రైవర్ గారు, మా ఇంటి వానర్ గారు. కాదే, ఇప్పుడు డ్రైవర్ సీట్లో కూర్చున్నారు కాబట్టి డ్రైవరే కదండి, మీరే చెప్పండి. మా ఇంటి యజమాని గారు. ఇదిగోండి మా మిడత. మా మిడత అక్కడ ఆడి ఆడి అలసిపోయింది. మళ్ళీ డ్రైవర్ అన్నానని మీరు నన్ను ఆడుకుంటారు బాల్తో. మా ఇంటికి ఇల్లు నడుపుతాకి డ్రైవర్ ఆయనే కదండి, లేకపోతే ఆ బండి నడవదు. అలాగే ఇప్పుడు కారు నడుపుతానికి కూడా డ్రైవర్ ఆయన. ఆ డ్రైవర్ లేకపోతే మనం వెళ్ళాం కదండి, సేఫ్టీగా వెళ్ళగలమా? వెళ్ళాం. ఇంటికి కూడా డ్రైవరే మరి.